అది రెన్యువల్ చేస్తారు కదా, ఆ రెన్యువల్ చేసే టైం అయిపోయింది. టైం అయిపోతే అనఫిషియల్ గా వాళ్ళు నడుపుతూనే ఉన్నారు. రైట్. మహిళల్ని ఒక్క నిమిషం సురేంద్ర నాయుడు గారు, మహిళల్ని ఎవరు కించపరిచినా తప్పే అన్నారు కదా. నేను నిజంగా మీతో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నా. మీరు 100% అంటే నేను 500% చెప్తాను. అనిత గారు ఏమన్నారు ఒకసారి చూద్దామండి. లాస్ట్ టైం ఒకసారి ఆవిడ ఏం మాట్లాడారు ఒకసారి చూసి ఆవిడ ఎలా కించపరిచారో కూడా చూద్దాం. అరే నేను మాట్లాడతా. విజయలక్ష్మి గారిని ఏమని పిలుస్తారమ్మా అందరూను? విజయమ్మ. భారతిరెడ్డి గారిని భారతమ్మ. విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. విజయలక్ష్మి గారిని ఏమని పిలుస్తారమ్మా అందరూను? విజయమ్మ. భారతిరెడ్డి గారిని భారతమ్మ. విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఏం ఆలోచన చేద్దామండి సురేంద్ర నాయుడు గారు? సురేంద్ర నాయుడు గారు ఇప్పుడు ఏం ఆలోచన చేద్దాం? ఆవిడ మాట్లాడిన దాన్ని మీరు సమర్థిస్తారా? నేనేమంటాను, ఆవిడ మాట్లాడిన దాన్ని మీరు స్ట్రైట్ క్వశ్చన్, ఆవిడ మాట్లాడిన దాన్ని మీరు సమర్థిస్తారా? డైరెక్టే చెప్తాను సార్. నేను ఎప్పుడు దాచిపెట్టుకొని మాట్లాడను, మీకు తెలుసు ఆ విషయం. డైరెక్ట్ గా నేను చెప్తా. నేను ఇందాకే చెప్పిన, ఎవ్వరు మాట్లాడినా కేసు పెడతారు ఇప్పుడు ఆవిడ మీద. ఇప్పుడు అనిత గారు మాట్లాడినా తప్పును తప్పుగానే ఖండిస్తాను. దానిలో భాగంగానే ఇందాక మన అనలిస్ట్ గారు కూడా చెప్పారు, చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి నా పార్టీ కోసం నిరంతరం శ్రమించాడు. చాలా పేద కుటుంబం నుండి, పార్టీ అంటే పిచ్చి, పార్టీ అంటే హేవ, చాలా పేద కుటుంబం నుండి వచ్చి పార్టీ కోసం పనిచేశాడు. పార్టీ కోసం పనిచేసినా కూడా భారతమ్మ గారిని ఇష్టానుసారం మాట్లాడాడు అని వెంటనే పార్టీ కూడా చూడలా, మేము పార్టీ కార్యకర్త కూడా అని చూడలా. అది మా నైజం. ఇంటర్వ్యూ చేసిన యాంకర్ని అరెస్ట్ చేశారా? ఇంటర్వ్యూ చేసిన యాంకర్ని అరెస్ట్ చేశారా? ఇంటర్వ్యూ చేసిన యాంకర్ ని మీరు రిపోర్ట్ ఇవ్వండి, అరెస్ట్ చేస్తారు. రిపోర్ట్ ఇచ్చేదండి సుమోటోగా తీసుకోండి సార్. అవును సార్. లేకపోతే మాకు అక్కర్లేదు అనుకుంటే ఎట్లాగా? మీరు ప్రభుత్వం అండి, నాటు తెలుగుదేశం మీరు ప్రభుత్వం సుమోటోగా తీసుకోవాలి. నేను పార్టీ గురించి మాట్లాడట్లా. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసినటువంటి యాంకర్ మీద కూడా చర్యలు తీసుకోవాలా? ఎవరైనా కేసు పెడితే చర్యలు తీసుకుంటారు, దాంట్లో భేషజాలు లేవు. మా పార్టీ కార్యకర్తనే, మా పార్టీ కోసం పనిచేసిన ప్రాణాన్ని పణంగా పెట్టి పనిచేసిన మేము ఎత్తు లోపలేసినామంటే మాకు ఇంటర్వ్యూ చేసిన యాంకర్ మీద మాకు ప్రేమ. అనిత గారి సంగతి ఏంటి? అతను కూడా ఎత్తు లోపలేస్తాం. ప్రస్తుత హోంమంత్రి అనిత గారి సంగతి ఏంటి? కేసు పెడతారా? ఇప్పుడు మేము పెట్టేది కదా సార్, మీరు పెట్టమని చెప్పండి. సుమోటో అండి, మహిళా కమిషన్ ఉంది కదా, పెట్టమని చెప్పండి సార్. కాదు, ఇప్పుడు సుమోటోగా తీసుకోమనండి మహిళా కమిషన్ ని. మహిళా కమిషన్ ని సుమోటోగా తీసుకోమనండి. అన్ని కేసులు సుమోటోగా తీసుకోమనండి సార్. ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి. మీరే మాట్లాడుదురు, నేను చెప్పేది వినండి. మహిళా కమిషనర్ రాయపాటి శైలజ గారు ఉన్నారు, డాక్టర్ రాయపాటి శైలజ గారు. ఆవిడకి మీరు ఫోన్ చేసి చెప్పి, అమ్మా ఇట్లా మహిళల్ని కించపరిచే విధంగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు లోగడ అనిత గారు చేశారు, దాని మీద కూడా మీరు సుమోటోగా తీసుకోండి అని మీరు, ఎందుకంటే మీరు బ్రాడ్ మైండెడ్గా మాట్లాడతారు కాబట్టి కాస్త తెలుగుదేశంలో మిమ్మల్ని అడుగుతున్నది, మీరు చెప్పచ్చు కదా సార్. దాన్ని పరిశీలిస్తాను నేను కూడా, దాని విషయాలు పరిశీలించి దాని ముందు ఏముంది, దాని తర్వాత ఏముంది కంటెంట్ అనేది పరిశీలించి, ఇక్కడ కూడా అలాగే పరిశీలించాలి. ఇక్కడ ముందే ఉంది వెనకాలే ఉంది అనేది కూడా పరిశీలించాలి. ఇప్పుడు జరిగేది ఓకే సార్.